ఎవరికి ఇచ్చింది ఇది ఎక్కడ ఎవరు ఇచ్చారు మరి నీ చర్చి కాడికి ఏమైనా వచ్చినా మేము లేదు చర్చి ఉందేమో చర్చి ఆడుంటది తెలియనోడు ఇది ఎందుకు ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు అరే తెలీదు గోబర్ పడుతుంది ఎందుకు ఇచ్చినావు నువ్వు బీసీ సర్టిఫికేట్ ఉందా ప్రచారం చేసినట్టు ఏం మత ప్రచారం చేయడానికి ఏమైనా ప్రచారం చేయాలంటే వెళ్ళిపోతాం అంతే ఏం బయటకి వస్తారు గద్వాల్ కాదు సార్, ఇది మల్లకల్ మండలం మధ్యలో 5 కిలోమీటర్లు ఉండదు. ఏం లేదు ఎంగనూరు వాళ్ళు మన ఎంబీ చర్చ్ వాళ్ళు కూడా ఏదో నిన్న పొగల అక్కడ కరపత్రికలు పంచి రాత్రి మల్లకల్లలు పండుకున్నారు. మల్లకల్లలు పండుకొని వాళ్ళు ఇంత భోజనాలు చేసి పొద్దున 5 కిలోమీటర్ల మధ్యలో పండుకు వచ్చినారు. మధ్యలో పండుకు వచ్చి అది వచ్చి వాళ్ళు ఎవరు పరిచయం లేదు, నాకు కూడా ఫోన్ చేసి లేదు, నానే 5లోనే ఉంటా పోయినారు. అక్కడ బస్ స్టాండ్లో ఆగి ఒక 2-3 కరపత్రికలు పంచినారు. పంచి చర్చి ఆడని అడిగినారు. చర్చి అటుగా ఇట్లే పోండి అని చెప్పినారు. ఇంకా ఆడ నా చర్చి కాడ కొత్తగా మన హోటల్ ప్రారంభమైంది, నాస్టగేస్ట్ చేసి మన కరపత్రికలు ఇచ్చి మరి తిరిగి వస్తున్నారు బస్ స్టాండ్కి. 2-3 ఇచ్చిన వాళ్ళకి అందరు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్ ఆడ. అంతా కలుసుకొని ఇట్లా అని వీళ్ళు మళ్ళీ వచ్చేటప్పుడు ఇంక బాగా దారి చేసి కొట్టి కరపత్రికలు బైబిల్ కాల్చినారు. ఇది అక్కడ సంఘటనా స్థలంలో ఉన్న పాస్టర్ ఏసన్న గారు చెప్పిన మాటలు. మద్దెలబండ గ్రామంలో నడి రోడ్డుపై బైబిల్ను ఆర్ఎస్ఎస్ మూకలు పెట్రోల్ పోసి తగలపెట్టారు. సువార్థికులను గ్రామం నడి రోడ్డుపై కొట్టారు. అయితే గతంలో ఇలాంటి సంఘటనలు అనేకమైనవి జరిగినాయి, కానీ చట్టపరమైన చర్యలు తీసుకున్నది లేదు, శిక్షించింది లేదు. కాబట్టి గద్వాల్ జిల్లాలో సేవకులు నాయకులు ఏమాత్రం కూడా రక్షణ లేకుండా కొందరు మతోన్మాదుల చేతుల్లో ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారని పాస్టర్ గారు చెప్పారు. ప్రస్తుతం మనకు అందిన సమాచారాన్ని బట్టి లోకల్గా ఉన్న ఎస్ఐ గారు కేసును ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. బాధిత పాస్టర్ సుదర్శన్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా ఎమ్మిగనూరు ప్రాంతం నుంచి సువార్త సేవ కోసం ఎంబీ చర్చికి చెందిన సుమారు 12 మంది మద్దెలబండ గ్రామానికి 30వ తారీఖు జూలై 2024 ఉదయం సుమారు 8 గంటల్లో బయలుదేరటం జరిగింది. ఆ 12 మంది కూడా మద్దెలబండ గ్రామానికి ఎప్పుడైతే వెళ్ళారో అక్కడే ఉన్న కొందరు లోకల్స్తో కలిసి వాళ్ళు సువార్త సేవ చేస్తూ కరపత్రికలు ఇస్తూ దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర సంఘ పెద్దలను కొంతమందిని కలిసి దేవుని విషయాలు చర్చించుకొని తిరుగు ప్రయాణమై వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంలో వారి యొక్క వాహనాన్ని అడ్డగించి కిందకు దిగమని బలవంతంగా దింపి వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిల్ను మరియు కరపత్రికలను లాక్కొని మనం ఇందాక విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. దారుణంగా బూతులు మాట్లాడుతూ చేతులతో రాళ్లతో కొట్టుచు వారిని అవమానపరిచి కరెంటు సబ్స్టేషన్ వరకు అదే గ్రామంలో అంటే దరిదాపులు 1 కిలోమీటర్ వాళ్ళను వెంబడించి విపరీతంగా కొట్టి దాడి చేయడం జరిగింది. అలాంటి కార్యాలు మరలా జరగకుండా ఉండాలని అక్కడ పాస్టర్లు కోరుతూ ఉన్నారు. ఈ విషయంలో అనేకులైన క్రైస్తవ పెద్దలు లోకల్గా ఉన్న పోలీసులతోనూ మాట్లాడటం జరిగింది. దీన్ని బట్టి పోలీసు వారు స్పందించి కేసు కట్టడం కూడా జరిగింది. ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ చక్కగా జరిగి న్యాయం జరుగునట్లుగా మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.